హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ కర్ణాకర్ ఫిజియోథెరపిస్ట్. ఈరోజు మనం ఫ్రోజన్ షోల్డర్ పెయిన్ రిలీఫ్ ఎక్సర్సైజ్ చూద్దాం. ఫ్రోజన్ షోల్డర్ ఎక్కువగా ఏజ్ రిలేటెడ్ పర్సన్స్, తర్వాత స్ట్రోక్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్, తర్వాత పార్కిన్సన్ డిజార్డర్లలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఫ్రోజన్ షోల్డర్ రావడం వల్ల జాయింట్ పెయిన్ ఉంటుంది, రేంజ్ ఆఫ్ మోషన్ డిక్రీజ్ అవుతుంది, జాయింట్ స్టిఫ్నెస్ కూడా ఉంటుంది. ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ద్వారా పెయిన్ రిలీఫ్ చేయొచ్చు, జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ చేయొచ్చు. లెట్స్ డూ ఎక్సర్సైజెస్. ఫ్రోజన్ షోల్డర్కి వ్యాండ్ ఎక్సర్సైజ్ చాలా యూజ్ అవుతాయి. వ్యాండ్ షోల్డర్ జాయింట్ ఫ్లెక్షన్ ఎక్సర్సైజ్ చూద్దాం. షోల్డర్ జాయింట్ ఫ్లెక్సర్ మజిల్స్ యాంటీరియల్ డెల్టాయిడ్, పెక్టోరాలిస్ మేజర్ అండ్ కోర్కోబ్రేకియాలిస్ మజిల్స్ ఉంటాయి. వ్యాండ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ అవుతుంది, జాయింట్ పెయిన్ తగ్గుతుంది, స్టిఫ్నెస్ కూడా తగ్గుతుంది. షోల్డర్ జాయింట్ 180 degrees ఉంటుంది. ఈచ్ ఎక్సర్సైజ్ 10 to 20 times చేయండి. తర్వాత షోల్డర్ జాయింట్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ చూద్దాం. షోల్డర్ జాయింట్ ఎక్స్టెన్సర్ మజిల్స్ లాటిస్మస్ డార్సీ, టెరిస్ మేజర్ అండ్ మైనర్, పోస్టీరియర్ డెల్టాయిడ్ మజిల్స్ ఉంటాయి. ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల జాయింట్ స్టిఫ్నెస్ తగ్గుతుంది, రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఈచ్ ఎక్సర్సైజ్ 10 to 20 times చేయండి. నెక్స్ట్ మనం షోల్డర్ జాయింట్ ఎక్స్టర్నల్ రొటేషన్. ఈచ్ ఎక్సర్సైజ్ 10 to 20 times చేస్తూ ఉండండి. ఎక్స్టర్నల్ రొటేషన్ మజిల్స్ ఇన్ఫ్రాస్పినటిస్, టెరిస్ మైనర్ మజిల్స్. ఎక్స్టర్నల్ రొటేషన్ వ్యాండ్తో ఎక్స్టర్నల్ రొటేషన్ చేయటం వల్ల జాయింట్ స్టిఫ్నెస్ తగ్గుతుంది, రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ అవుతుంది. షోల్డర్ జాయింట్ ఇంటర్నల్ రొటేషన్ ఎక్సర్సైజ్. ఇంటర్నల్ రొటేషన్ మజిల్స్ సబ్స్కాపులరిస్, పెక్టోరాలిస్ మేజర్, లాటిస్మస్ డార్సీ, టెరిస్ మేజర్ అండ్ యాంటీరియర్ డెల్టాయిడ్ మజిల్స్. వ్యాండ్ ఎక్సర్సైజ్తో మన రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ కావడానికి ఈజీగా ఉంది. నెక్స్ట్ మనం పెక్టోరాలిస్ స్ట్రెచ్. స్టాండింగ్ ఇన్ అండ్ ఓవర్ ద డోర్ దగ్గర చేయాలి. రైస్ టు ఈచ్ ఆర్మ్స్ 2 sides రైట్ చేసుకుంటూ ముందుకు ఫార్వర్డ్ అవుతూ హోల్డ్ 30 seconds హోల్డింగ్ చేసుకోవాలా. మన పెక్టోరాలిస్ మజిల్ స్ట్రెచ్ అయినట్టు మనకు ఫీలింగ్ ఉంటుంది. ఈచ్ ఎక్సర్సైజ్ 10 to 15 times చేయండి. ఫ్రోజన్ షోల్డర్కి ఈ ఎక్సర్సైజ్ చాలా యూజ్ అవుతుంది. బైసిప్స్ స్ట్రెచ్ వాల్ దగ్గర తీసుకొని హ్యాండ్ను వాల్కి సపోర్ట్ చేస్తూ బైసిప్స్ మజిల్ను మనం స్ట్రెచ్ చేయాలి. మనం ఫీల్ అవ్వాలి, బైసిప్స్ మజిల్ స్ట్రెచ్ అయినట్టు మనకు ఫీలింగ్ ఉంటుంది. ఫ్రోజన్ షోల్డర్కి ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మజిల్ స్టిఫ్నెస్ తగ్గి రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ అవుతుంది. బైసిప్స్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ కూడా 10 to 15 times చేయండి. నెక్స్ట్ వాల్ టు ఫింగర్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఫింగర్స్ వాల్ దగ్గర మనం స్లోగా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ కావడానికి ఈ ఎక్సర్సైజ్ ఎంతో యూజ్ అవుతుంది. ఫింగర్ ల్యాడర్ ఎక్సర్సైజెస్ స్లోగా రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లెక్షన్ ఎక్సర్సైజ్ చేద్దాం ఫింగర్స్తో. నెక్స్ట్ అబ్డక్షన్ చేద్దాం. స్లోలీ ఫ్లెక్షన్ 180 degrees ఇంక్రీజ్ అయ్యే వరకు చేయండి. అబ్డక్షన్ కూడా 90 degrees నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి.
ఫ్లెక్షన్ 180 degrees, హ్యాండ్ సపోర్ట్తో కూడా చేయొచ్చు. హ్యాండ్ ఇంక్రీజ్ చేస్తూ ఫార్వర్డ్ వెళ్ళాలి. రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ కావడానికి ఈ ఎక్సర్సైజ్ చాలా యూజ్ అవుతుంది. వాల్ సపోర్ట్ తీసుకొని చేసే ఎక్సర్సైజ్ షోల్డర్ జాయింట్ పెయిన్ రిలీజ్ అవుతుంది, రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ అవుతుంది, స్టిఫ్నెస్ తగ్గుతుంది. అబ్డక్షన్ కూడా ఫింగర్ ల్యాడ్ చేయొచ్చు. స్లోలీ డౌన్ 90 degrees నుంచి 180 degrees రైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మజిల్ స్టిఫ్నెస్ తగ్గుతుంది. జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్కి ఈ ఎక్సర్సైజ్ చాలా యూజ్ అవుతాయి. 180 degrees వరకు మనం డే బై డే స్లోలీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ మనం పెండులర్ ఎక్సర్సైజ్ చూద్దాం. చైర్ సపోర్ట్ తీసుకోండి, జాయింట్ ఫ్రీగా వదిలేస్తూ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ చేయండి. స్మూత్గా 10 times ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్, అబ్డక్షన్ ఒక 10 times అలా చేయండి. స్మూత్గా వదిలేసేయండి. తర్వాత రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ చేయండి. జాయింట్ ఫ్రీకి రేంజ్ ఆఫ్ మోషన్కి ఈ ఎక్సర్సైజ్ చాలా యూజ్ అవుతుంది. ఓవర్ హెడ్ పుల్లీ ఎక్సర్సైజ్ 90 degrees నుంచి అబ్డక్షన్ 180 degrees వరకు అబ్డక్షన్ చేయాలి. స్లోలీ అబ్డక్షన్ చేయండి. 180 degrees రైజ్ చేసేంత వరకు. ఓవర్ హెడ్ పుల్లీస్తో కూడా జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్లకు ఇది చాలా యూజ్ అవుతుంది. ఫ్లెక్షన్ కూడా 180 degrees వచ్చే వరకు చేయండి. పుల్లీ ఎక్సర్సైజ్ చాలా యూజ్ అవుతుంది. జాయింట్ ఫ్రీకి స్టిఫ్నెస్ తగ్గుతుంది. షోల్డర్ వీల్ ఎక్సర్సైజెస్ జాయింట్ రొటేషన్ చేయాలా, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ చేయండి. ఈచ్ ఎక్సర్సైజ్ 10 to 15 లేదా 20 times చేయండి. ఫింగర్ ల్యాడర్ ఎక్సర్సైజ్ స్లోలీ జాయింట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. స్టిఫ్నెస్గా ఉన్న జాయింట్ ఫ్రీ అవ్వడానికి ఈ ఎక్సర్సైజ్ చాలా యూజ్ అవుతుంది. ఈచ్ ఎక్సర్సైజ్ 10 to 20 times చేయండి. ఫ్రోజన్ షోల్డర్ పెయిన్కి ఈ ఎక్సర్సైజ్ చాలా యూజ్ అవుతుంది. 180 degrees వచ్చేంత వరకు చేయండి. షోల్డర్ జాయింట్ 180 degrees వెళ్ళేంత వరకు. డే బై డే ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఫింగర్ ల్యాడర్ ఎక్సర్సైజ్ జాయింట్ స్టిఫ్నెస్ తగ్గడానికి చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you for watching.